ఓం భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మన పతంజలి యోగ సూత్రములో వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభావ ప్రాదుర్భావో నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. మళ్ళొకసారి సూత్రం విందాము. వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభావ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. సూత్రం కొంచెం పెద్దగా ఉంది. అనగా నిజముగా చిత్తమున మనకి పూర్వ ఆలోచనలు ఏవైతే మనం నింపుకొని పెట్టుకొని ఉన్నామో మనకు అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఈశ్వరుని యొక్క నామస్మరణ చేస్తున్నా కనుక ఆ సమయములో చిత్తములో పూర్వమున్న ఆలోచనలు ఆ సమయములో జ్ఞప్తిలో ఉండకపోవచ్చు. అంత మాత్రాన చిత్తమున ఆ విషయాలు లేవని కాదు. ఏవి మనం ఏదైతే అనుకుంటున్నామో, నేను ఇంత చక్కగా ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను వర్ణించుకుంటున్నా, చక్కగా స్తుతి చేస్తున్నా, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుంటున్నా, నకారాత్మకంగా నేనేమి ఆలోచిస్తలేను అంటే అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇక నా చిత్తమున ఎటువంటి మురికి లేదు అనే భావనలోకి వస్తామా లేదా? ఏమైంది? వస్తాం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దానికి కూడా నేను మీకు ఉదాహరణ ఇస్తున్నా. మనం పదే ఒక సమూహంలో కూర్చున్నాం. ఒక అరగంటను 40 నిమిషాలు కూర్చోవలసి వచ్చింది. ముందు 10 నిమిషాలు ఉన్నంత నిశ్శబ్దముగా మీరు చివరి వరకు అదే టాపిక్ మాట్లాడుతున్నారు అక్కడ వేరే వాళ్ళు మీ పక్కన కూర్చొని. మీరు అక్కడ ఆ టాపిక్ లో మీ అభిప్రాయాన్ని మీరు చెప్పకుండా ఉండగలుగుతారా? ఉండలేము. ఎందుకు ఉండలేకపోయామంటే, ముందు 10 నిమిషాలు ఎందుకు ఉండగలిగాము, తర్వాత ఎందుకు ఉండలేకపోయామంటే, ఈ విషయం మనకు సంబంధం లేదు అని అనుకొని నియంత్రించుకున్నాం ముందు 10 నిమిషాలు. తర్వాత ఏమైపోయింది, అటువంటి అనుభవాలు మన మేధస్సులో, మన చిత్తమున అదంతా స్టోరేజ్ అయి ఉంది. ఆ సందర్భంలో ఏం మాట్లాడాలి, దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి, ఈ సజెషన్స్ అన్ని మన చిత్తమున ఉన్నవి. అందుకనే ఒకటే టాపిక్ దీర్ఘకాలం చర్చ జరిగితే టక్కున టంగ్ ఏమైంది, టంగ్ అంటే నాలుక ఏమైపోతుంది, మాట్లాడేస్తాం. ఇదే చెప్తున్నాడు.
ఎందుకు జీవాత్మ ధారణ వరకు అనగా చిత్తము యొక్క సహాయముతో ఈశ్వరుణ్ణి స్మరించుకోవచ్చు కదా, ఎందుకు ముందుకు జరగాలంటున్నావు, సరిపోదు అని ఎందుకు అంటున్నావు అని అంటే చెప్తున్నాడు. ఈ చిత్తము నీకు ఈ జన్మకి లభించింది కాదు, ఇది జన్మ జన్మాంతరాల నుండి నీతో యాత్ర చేస్తూ ఉంది. అర్థమైందా? ఒక్క సృష్టియే కాదు, నువ్వు ఎప్పుడైతే మోక్షం నుండి వచ్చి శరీర బంధనములో ఉన్నావో అప్పుడు లభించిన చిత్తం ఇది. నువ్వు మోక్షానికి ఎన్ని సృష్టులు వెళ్ళలేదో, ఎన్ని యుగాలలో నువ్వు వెళ్ళలేదో, ఆ చిత్తము నీతో ఏం చేస్తుంది? యాత్ర చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు టంకిలో నీళ్లు పూర్తిగా నిండి ఉన్నవి. మనం ఒక కొలాయిని బంధించి ముందు ఉన్న నల్ల ఊడిపోయింది. దాన్ని మీరు చేతులతోనో గుడ్డతోనో అడ్డు పెట్టారు నీళ్ళు కారకుండా, లేదా మధ్యలో సప్లై అయ్యే దగ్గర మీరు వాల్ క్లోజ్ చేశారు. క్లోజ్ చెయ్యడం వల్ల నీళ్లు కారట్లేదా? నిజంగా పైపులో ఆ వాటర్ లేదా? చెయ్యడం వలన నీళ్లు కారతలేదు. సప్లై ఉంది, సప్లై ఉంది, ఆ దారులంతా సప్లై అవుతుంది. ఎందుకు నీళ్లు కారిపోతలేవంటే అక్కడ మీరు అడ్డుగా ఏదో ఏదో పెట్టారు. పెట్టినందువలన వాటరు నీరు వ్యర్థం కావడం లేదు. అది ఇక పూర్తి సొల్యూషన్ అటులనే మన చిత్తమున వేలాది ఆలోచనలు ఉన్నవి, వేల కొలది భావజాలాలు ఈ చిత్తమున ఉన్నవి. ఇప్పుడు మీరు ధ్యానం చేసేటప్పుడు చిత్తమును ప్రకృతి పరమైనటువంటి ఆలోచనల నుండి వాళ్ళు తిప్పి పెట్టారు అంతే. కొలాయితో దాన్ని ఆపేశారు, నల్ల పెట్టి దాన్ని ఆపారు, గుడ్డ పెట్టి దాన్ని ఆపుతున్నారు. గాయత్రి మంత్రం పెట్టు, ఓంకారం పెట్టు, కీర్తన ద్వారానో బుక్కు పెట్టు, ఆ వాటర్ లీక్ అవ్వకుండా ఎలా ఆపుతున్నామో అలాగే మనం ధ్యానములో ప్రకృతి పరమైనటువంటి ఆలోచనలు రాకుండా మంత్ర సహాయం తీసుకున్నాం. అంత మాత్రాన అది పూర్తి విజయం అంటున్నా. అర్థమైందా? హార్డ్ అనిపిస్తుందా? ఎందుకు చిత్తము వరకే ఆగొద్దు అనంటే చిత్తమున లక్షల కొలది ఆలోచనలు ఆల్రెడీ ఉన్నవి. ఇప్పుడు మనం దాన్ని గాయత్రి మంత్రంతోనూ లేదా ఈశ్వర యొక్క గుణకర్మ స్వభావాలతో ఆ ప్రకృతి పరమైన ఆలోచన ప్రవాహాన్ని ఆపగలిగినము, కానీ మొత్తం చిత్తం ఇంకా పూర్తిగా ఎంటీ అవ్వలేదు. ఇప్పుడు సముద్రం యొక్క ప్రవాహాన్ని గ్రామంలోకి రాకుండా ఆపగలుగుతాము, కానీ సముద్రాన్ని అయితే మనం ఖాళీ చేయలేము. తాత్కాలిక పరిష్కారం ఏంటి? సముద్రము మొత్తం దాని యొక్క చుట్టూ కట్టిన వంతెనంతా పగిలిపోయి ఉంది, లేదా ఒక సైడే ఒకటే సైడ్ లీక్ అవుతుంది అంటే ఆ గ్రామస్తులని అక్కడి నుండి మనం ఖాళీ చేయిస్తాం. కానీ నిజంగా సమస్య పరిష్కారం పూర్తిగా గవర్నమెంట్ చెయ్యగలుగుతుందా? చెయ్యలేదు. ఎందుకు అంటే సముద్రం యొక్క లోతు ఎవ్వరికి అంతుబట్టదు. ఎంత ప్రపంచ కూలీలు వచ్చి సముద్రాన్ని ఖాళీ చేయాలన్నా
చేయడం అసాధ్యం. అది చేయలేము. పరిష్కారం ఏంటి? అక్కడ నివసిస్తున్న వారిని పక్కకు చూపించడం. జరపడమే. అటులనే చిత్తాన్ని ఈ శరీరము నుండి ఆత్మ నుండి తొలగించలేము, కానీ ఆత్మ చిత్తము నుండి వేరు కాగలుగుతుంది. చిత్తము ఆత్మ నుండి ఎప్పుడు వేరు? అది అర్థమవుతుందా? ఎలా సముద్రము యొక్క తుఫాన్ని మనం నష్టపోకూడదు అనుకుంటే స్థానాంతరం అవుతున్నాము, అటులనే ఎవ్వరు కూడా గ్రామస్తులందరూ మేము ఇక్కడ నుండి జరగము, కావాలంటే సముద్రాన్ని ఖాళీ చేయండి అంటే అది మీరు ఎలా తప్ష చేస్తారు చెప్పండి? సముద్రం అంతా నీరు నిండిపోయి ఉప్పొంగి పొంగిపోతుంది సముద్రం తుఫాన్ తోటి. అక్కడ ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా సరే ముందు మనం అందరము కూడా ఏం చేస్తాము? అక్కడ నుండి మనుషులనే తొలగించలేము. మీరు గుర్తించుకోండి, ఇండ్లని, వస్తువులని, పదార్థాలని మనం తొలగించేంత అవకాశం అక్కడ మనకు లేదు. ఒక వాహనం వచ్చింది, అయ్యో ఇది నేను కష్టపడ్డ కొన్న టీవీ, ఇది నేను కష్టపడ్డ ఆభరణము, ఇవి ఏవి తీసుకువెళ్ళిన ఆ బస్ లో అవకాశము ఉండదు. కేవలం మనుషుల ప్రాణాలని తప్ప అక్కడ ఇంకా ఏ అవకాశము లేదు. అంతేగాని మీరు ఇక్కడ గొడవ పడుకుంటూ కూర్చున్నారనుకోండి, నేను ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నా, ఇంత కష్టపడి టీవీ కొన్నా, నేను ఇంత కష్టపడి సోఫా కొన్నా, వీటన్నింటినీ బస్లో ఎక్కించండి అంటే ఏమవుతుంది? మీరు మూర్ఖులు అవుతారా? నిజంగా న్యాయవాదులు అవుతారా? మూర్ఖులే అవుతారు. మూర్ఖులనే అవుతాం. అదే ధ్యానములో చిత్తమును కడిగే ప్రయత్నం చెయ్యకండి. చిత్తమును ఎంటి చేద్దామన్న ఆలోచన చేయకూడదు, చేయొద్దు. దాన్ని ఉపయోగించుకోకుండా ఉండగలిగే ప్రయత్నం చెయ్యాలి అంటున్నారు. అర్థమైందా? ఎందుకంటే ధ్యాన సమయములో చిత్తమున ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలు ఉన్నవి. నాకు ఇది చాలా కంఫర్ట్ గా ఉంది, నేను ఇంతే ఇంకా రోజు మనస్సుతోటే భగవంతుణ్ణి ప్రార్థించుకుంటా, ఇంతకంటే ఎక్కువ ప్రయత్నం చెయ్యను అంటే అది సరిపోదు. చిత్తమున సముద్రము లాంటి అలలున్నవి, అది నిన్నెప్పుడైనా తుఫాన్లో ముంచేస్తుంది. అందుకనే నెమ్మదిగా ప్రయత్నం చేసి అసలు మనస్సునే ఉపయోగించుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నిజంగా చిత్తమున ఏవైతే మలినాలు ఉన్నాయో, ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే వృత్తులు ఉన్నాయో, ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, అది చిత్తం యొక్క ధర్మమా లేదా చిత్తం యొక్క అధర్మమా? ధర్మం. అది చిత్తం యొక్క స్వభావమే. పోనీ ఆ స్వభావం చెడుదా మంచిదా? రెండు ఉండవు. చిత్తం యొక్క స్వభావము సహజంగా మంచిదే. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. చిత్తమున స్మృతి అనేది లేకపోతే నిన్నటి క్లాస్ వల్ల మీరు ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు? స్వభావం మంచిదే కానీ మనమే ఆలోచనలు మంచి చెడులను గుర్తించుకోవడం అనేది. ఇప్పుడు అర్థమైందా? చిత్తములో ఏదైతే దీర్ఘకాల స్మృతులు ఉండగలిగే శక్తి చిత్తమునకు స్వాభావికంగా ఏదైతే ఉందో అది మనకు చాలా ఉపయోగాన్ని ఇస్తుంది. లేదు అంటే మీరు తాలింపు డబ్బను కూడా మర్చిపోయే అవకాశం ఉంది. అర్థమైందా? ఎందుకంటే చిత్తమున స్మృతి వద్దన్నారు. చిత్తమున అసలు స్మృతి అనే స్వభావమే లేకపోతే బాగుంటది అని అనుకుంటే మీరు ఏమైనా టైం లిమిట్ పెట్టిండ్రా? ఈ టైం వరకు ఇది గుర్తుండాలి, ఈ టైంకి ఇది గుర్తుండకూడదని, ఈ వస్తువే గుర్తుండాలి, ఈ వస్తువు గుర్తుండకూడదని అలా మీరు ఏమైనా తయారు చేయగలుగుతారా మిషన్ ని? ఇప్పుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాం, అమ్మ నేను తెల్ల వేసిన, ఎరుపు వేసిన, గ్రీన్ వేసిన, పచ్చ వేసిన, దేనికి అంటించకొని ఎవరైనా మిషన్ తో మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి?
మీరు దోబి ఆవిడకి చెప్పొచ్చు, చూడు అన్ని నేను బట్టలు ఒక దగ్గరే వేసినా, నువ్వు పిండేటప్పుడు జాగ్రత్తగా పిండమని చెప్పు. జాగ్రత్తగా పిండమని దోబి ఆమెకి చెప్పగలుగుతాం, కానీ మిషన్ కి అయితే చెప్పలేము. ఏంటమ్మా పద్మ, చెప్పండి అమ్మా విడియలమ్మ గారు. చెప్పలేము, చెప్పినా కూడా ఉపయోగం లేదు. అర్థమైందా? చెప్పినా ఉపయోగం లేదు. బట్టలకి రంగులు అంటకూడదు అని అంటే ఇక్కడ ఎవరు ప్రయత్నం చేయాలి? మనమే ప్రయత్నం చేయాలి. అటులనే చిత్తము యొక్క స్వభావాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆత్మనే ప్రయత్నం చెయ్యాలి. తన లక్ష్యం పూర్తి చేసుకోవాలి అంటే చిత్తమును ఉపయోగించుకోకుండా ఏమైంది? ఉండగలిగే శక్తి ఆత్మనే పెంచుకోవాలి తప్ప అసలు చిత్తమును కడిగే ప్రయత్నము అర్థమైందా? చిత్తమును ఉపయోగించుకోకుండా ఉండగలిగే ప్రయత్నం చెయ్యాలి. అర్థమైందా? విత్థానము. ఎందుకంటే ఎప్పుడు ఏవైనా ఎగిరి గంతులు వేయొచ్చు. అర్థమైందా? మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత వాటిని ఆపాలనుకున్నా అది మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ప్రయత్నం చేసుకుంటూనే పోతారా, లేదా అసలు ఆ వస్తువునే ఉపయోగించుకోకుండా పోతే బాగుంటుందా? పూర్తిగా ఉపయోగించుకోకుండా కూడా ఉండలేము. అవసరమైనంత ఉపయోగించుకోవడం అనేది. ఇక్కడ నేనేం లౌక్యంగా చెప్పలేదే. ఉండగలగాలమ్మా. లౌక్యంగా నేను చిత్తమును ఉపయోగించుకోకుండా మీరు ఒక్క సెకండ్ కూడా ఉండలేరు. ఇప్పుడు మీరు వంట ఇంట్లోకి వెళ్ళాలనుకున్నారు. మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారో మీరు చిత్తంనే ఉపయోగించుకోలేదు. ఎలా వెళ్తారు? ఎందుకు వెళ్తారు వంట ఇంట్లోకి? అసలు మీకు దారి ఎలా కనబడుతుంది? మీరు బెడ్ మీద కూర్చున్నారు, మీరు చిత్తమునే ఉపయోగించుకోలేదు, అసలు మీకు దారి ఎలా కనబడుతుంది? మీరు మట్టిలోనే కాలు పెట్టే నమ్మకం ఏముంది? మీరు బురదలో కూడా పెట్టచ్చు, నీళ్ళల్లో పెట్టచ్చు, బియ్యం పిండి మీద పెట్టచ్చు. అక్కడ ఆరబెట్టారు ఎవరో ఒక తల్లి. మీరు ఎక్కడైనా కాలు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు చిత్తమే లేదు అక్కడ. ఏదైతే పసుపు అంటారో అందులో తొక్కకూడదు, ఏదైతే బియ్యం పిండి ఉందో దాన్ని తొక్కకూడదు, ఏదైతే మట్టి ఉందో దాన్నే మనం తొక్కొచ్చు అన్న వివేకమే మీకు లేదు. ఎందుకంటే మీరు చిత్తంనే ఉపయోగించుకోలేదు. ఎలా జరుగుతుంది? అర్థమవుతుందా మీకు ఆధ్యాత్మిక విషయం? లౌక్యముగా చిత్తమును ఉపయోగించుకోకుండా మీరు బెడ్ మీద నుంచి కాళ్ళు కూడా కింద పెట్టలేము. కానీ ఆధ్యాత్మికములో చిత్తమును ఉపయోగించుకుంటే గమ్యమే ఇది తెలుసు. అర్థమైందా? లౌక్యముగా వెంట్రుక మందము కూడా కదిలించలేము చిత్తము యొక్క ఉపయోగము లేకపోతే. ఆధ్యాత్మికములో చిత్తమే అంత డేంజర్ మనకి. అందుకనే చిత్తమును లౌక్యముగా ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో చిత్తమును ఉపయోగించుకోకుండానే ముందుకు అర్థమైందా? ఇంతవరకే చెప్తున్నా. ఈ సూత్రం అయిపోలే, మళ్ళీ చెప్తా. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పండి అమ్మ ఇప్పుడు.